జై జాంబవ. నేను నర్సింహపుల ఎస్సీ రిజర్వేషన్ పరిరక్షణ సమితి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి. మిత్రులారా, ఈరోజు గద్వాల జోగులాంబ జిల్లాలో కలెక్టర్ గారికి ఎస్సీ రిజర్వేషన్ పరిరక్షణ సమితి టీమంతా కలిసి ఒక మెమోరాండం ఇవ్వడం జరిగింది. పెద్దలు బలరామన్న, వెంకటేశన్న, మిగతా సభ్యులందరితో కలిసి. ఎందుకనంటే గద్వాల జిల్లా వ్యాప్తంగా కూడా అక్రమంగా గద్వాల జిల్లా వ్యాప్తంగా కూడా దళితులు చాలామంది క్రైస్తవ మతాన్ని పుచ్చుకొని అక్రమంగా ఎస్సీ రిజర్వేషన్లు అనుభవిస్తున్నారు. తద్వారా నిజమైన ఎస్సీల యొక్క విద్య, ఉద్యోగ, రాజకీయ రంగాలకు గండి కొడుతూ వీరి యొక్క అభివృద్ధికి ఆటంకం కల్పిస్తున్నారని కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లడం జరిగింది. కలెక్టర్ గారు మా డిమాండ్ పట్ల సానుకూలంగా స్పందించి ఎంఆర్ఓలకు మెమోలు జారీ చేసి ఖచ్చితంగా దీని మీద ఎంక్వైరీ తీసుకుంటాము, అటువంటి వాళ్ళు ఎవరైనా ఉంటే వారి సర్టిఫికేట్ రద్దు చేస్తామని కూడా మా హామీ ఇవ్వడం జరిగింది. అయితే స్వర్గీయ శ్రీ కన్నశ్రీశైలమన్న ఉన్నప్పుడు కూడా ఈ గద్వాల జిల్లా కేంద్రంలో అనేక పోరాటాలు కూడా చేశారు. ఇక్కడికి రావడంతో ఒకసారి శ్రీశైలమన్న యొక్క అది ఆనవాళ్ళు కూడా గుర్తు రావడం జరిగింది. శ్రీశైలమన్న పోరాటాన్ని కంటిన్యూ చేస్తూ ఇతర బలరామన్న సూచన మేరకు ఈరోజు ఈ జిల్లాలో పర్యటిస్తూ కలెక్టర్ గారికి మెమోరాండం ఇవ్వడం జరిగింది. రీసెంట్గా చూసుకుంటే అమ్మవారి దేవాలయంలో ఒక టెండర్ల ప్రక్రియలో భాగంగా ఒక కన్వర్టెడ్ క్రైస్తవురాలు కావాలన్న దేవాలయ సిబ్బందిని బదలాం చేయడానికి కూడా కంకణం కట్టుకొని రాష్ట్ర వ్యాప్తంగా విషయాన్ని వైరల్ చేయడం కూడా జరిగింది. కాబట్టి నేను రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాను, దయచేసి మీరు కలెక్టర్లకు కానీ ఎంఆర్ఓలకు కానీ ఖచ్చితమైన ఆదేశాలు ఇచ్చి నిజమైన ఎస్సీలకు మాత్రమే, అంటే హిందువులుగా, బౌద్ధులుగా, సిక్కులుగా ఎవరైతే ఉంటారో వాళ్ళకు మాత్రమే ఎస్సీ రిజర్వేషన్లు వర్తింపజేసేలా, మిగతా వారికి అంటే ఎవరైతే క్రైస్తవులుగా కన్వర్ట్ అయ్యారో వాళ్ళకి బీసీసీ వస్తుంది. భారత రాజ్యాంగమే చెబుతుంది, కొత్తగా ఎస్సీ రిజర్వేషన్ పరిరక్షణ డిమాండ్ చేయట్లేదు. కాబట్టి కలెక్టర్ గారు మాకు హామీ ఇవ్వడం జరిగింది. మాకు కూడా సంతోషంగా ఉంది. నిజంగా బోగస్ సర్టిఫికెట్లు ఏరివేసి నిజమైన హిందూ ఎస్సీలకు అవకాశాలు కల్పించే వారి అభివృద్ధికి దోహదపడతారని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు అందరికీ కూడా ధన్యవాదాలు.